నైట్ అయితే వచ్చేసరికి ఇంకా 12 అలా అయితే అయింది. ఇంకా డైరెక్ట్ రావడమే ఇంకా ఇక్కడ మా అన్నోళ్ళ ఇంటికి వచ్చేస్తాయి. ఇది మా అన్నోళ్ళ ఇల్లు. సరే అని చెప్పి ముందు చెప్పిండ మీకు వాక్స్లో అన్నదే బండిది. నా బండి చూడండి దుమ్ము అంతా. ఇప్పుడే లగేజ్ అయితే మౌంట్ చేసా. ఎండ పెడుతుంది, అందుకే రైడింగ్ జాకెట్ అయితే వేసుకోవాలి. మళ్ళీ కొంచెం తర్వాత వేసుకుంటాను. ఇంకా టిఫిన్ తినేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోవాలి ఇంటికి. టైం అయితే ఇప్పుడు 9:15 అయితే అయింది. మధ్యాహ్నం అవుతుంది రీచ్ అయ్యేది. ఇంకి 6.5 hours చూపిస్తాను టైము. చూద్దాం. ట్రాఫిక్ అయితే గట్టిగా ఉంది. అసలు ఎండ కూడా సావ కొడుతుంది. మామూలు బెంగళూరులో వర్షాలు పడతా బాగుంటుంది. అంటే ఈవినింగ్ అయితే వర్షాలు పడుతున్నాయండి. మార్నింగ్ నుంచి ఎండ సావ కొడుతుంది. ఇక్కడంతే ఇంటికాడంతే. ఇంకా 6 hours పడుతుంది ఇంటికి ఇక్కడ నుంచి. ఆ గూగుల్ మ్యాప్లో చూపించే టైం 10:30 అయింది. చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతాము. వన్స్ ఈ ట్రాఫిక్ దాటిందంటే ఇంకా దాని తర్వాత స్పీడ్ వెళ్ళిపోతాను. ఇంకా నేను ప్రాబ్లం ఎలా మళ్ళీ ఒకసారి మధ్యలో ఆపి రైడింగ్ జాకెట్ వేసుకోవాలా, బ్యాగ్ నీట్గా టై చేయాలా, పెట్రోల్ ఫిల్ చేయాలా. ఈ పనులు ఉన్నాయి అంతే. ఇంకా పెట్రోల్ బంక్ దగ్గర అయితే అన్ని పనులు అయిపోతాయి. ఇంకా ట్రాఫిక్ రూట్లో ఎక్కువ ట్రాఫిక్ కనపడుతుంది మాటకి. చూడండి ఆ పక్క చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఈ పక్క ట్రాఫిక్ లేదు, కింద ట్రాఫిక్ ఉంది, ఆ పక్క ట్రాఫిక్ ఉంది. పెట్రోల్ ఆల్మోస్ట్ ఎంటీ అయిపోయింది. ట్రిప్ ఎఫ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేసేద్దాం, ఓపెన్ అయిపోతుంది. ట్యాంక్ ఫుల్ చాలు జస్ట్ నో ఇప్పుడు కర్ణాటక బార్డర్ నుంచి ఆంధ్ర బార్డర్ కూడా ఎంటర్ అయిపోయినా. జెప్టో బ్రాంచ్ ఆఫీస్. క్లైమేట్ అయితే ఎండ నుంచి కొంచెం తగ్గి ఇప్పుడు లైట్గా నీడలాగా ఉంది. తొందరగా వెళ్ళిపోవాలా, లేట్ అవుతుంది. అబ్బా కదిరికి అయితే రీచ్ అయిపోయాం గైస్. ఇక్కడ కదిరిలో మా అమ్మ సీతాఫలము బుట్ట వస్తుంది కదా, బుట్ట అది ఒకడనే కదా, ఆ బుట్ట అడిగిరంటే ఒక బుట్ట తీసుకున్నా. బుట్ట అంటే బుట్ట అయ్యారు, ఆ బుట్ట అట్టి సంచిలో వేసి ఇస్తారు. టాప్ బాక్స్లో పెట్టేసి ఎప్పుడేది పెట్టి ప్యాక్ చేసేసా. ఇంకా మళ్ళీ బయలుదేరదాం. ఇంకా కదిరి నుంచి పులివెందులకి వెళ్ళే రూట్లో లాస్ట్ పులివెందుల దగ్గర వచ్చే టైంకి ఈ టెంపుల్ ఉంటుంది. టెంపుల్ అయితే భలే ఉంటుంది చూడడానికి అయితే లుక్. చూడండి లెఫ్ట్లో మొత్తం అంతా వాటర్ ఫాల్స్. ఈ పక్క టెంపుల్, లెఫ్ట్లో మొత్తం వాటర్ ఫాల్స్ రాకపోతున్నాయి. అంతా భలే ఉంటుంది ప్లేస్ అయితే ఇది. ఆల్మోస్ట్ జమ్మోడ్ కూడా వచ్చేసాం గాయస్. ఇంకొక 5 kilometers ఉంటుంది జమ్మోడ్కి అంతే. మొత్తం మీద ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నా గైస్. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.